టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా? ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? నేను అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం వదిలేసాను కదా. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అంటే తారా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టావు, సో ఏం కదా అన్ని. బట్ హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం? Definitely not like direction. That's something that I really enjoyed. Production was a very learning experience. కాకపోతే నా టీం అంతా వెరీ స్వీట్ టీమ్ కాబట్టి నేను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ క్షమించి దే వర్ వెరీ హెల్ప్ఫుల్. బట్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ తన దగ్గర నుంచి తను మాట్లాడుతున్న ప్రతిసారి నాకు ఈ టీంని ఎంతగా ఓన్ చేసేసుకుందో నేను ఐ కెన్ సీ ఇట్ అనమాట. తను చేసినప్పుడు నా సినిమాల్ని ఇవన్నిటిని కూడా అంత ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. మన పాట హిట్ అయింది, మన రీల్ బాగా వెళ్తుంది, ప్రతిదీ నాకు చెప్పి ఒక చిన్న పిల్లలాగా ఎక్సైట్ అయిపోతుంది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ దట్. సో అంతే నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇంకా వాళ్ళకి అప్పచెప్పేద్దామా? ఇప్పుడు దాకా జరిగింది వార్మప్ మాత్రమే, అసలైన అటాక్ ఇప్పుడు జరగబోతుంది. నేను పైకి వచ్చి సరే నానిగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నానిగారు మీ దగ్గర నుంచి నానిగారు ఇటు వచ్చేసేయండి. ఇక్కడ ఉన్నా ఇటు వచ్చేసి డైరెక్టర్గా చేస్తున్నారు, ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందో? దాన్ని ఎంజాయ్ చేశారు, దీన్ని ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి. ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే. నాని ఈజ్ నాట్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, హీఈస్ అ క్రియేటర్. ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్. ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే, ఆల్ ఐ వాంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఐ ఆల్రెడీ లవ్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్, ఎవ్రీబడి షుడ్ ఫీల్ ప్రివిలేజ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి దొరకాలి. దే షుడ్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ, అండ్ హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి. దట్స్ మై ప్రయారిటీ. అండ్ దెన్ ద ఫిల్మ్ షుడ్ బీ వెల్. వస్తాయి, దట్స్ హిస్ థింగ్. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేటర్. సో ఐ థింక్ that's the principle I followed, and అది ఈజీ అయిపోతుంది కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయడం. how difficult can it be? So but the team also was very, అంటే they knew what they wanted and they never asked more than that. ఇది ఇంతకన్నా ఎక్కువ కావాలి, నాకు ఇదే కావాలి, ఈ హీరోనే కావాలి. they always were very sure. జగదీష్కి ఏ యాక్టర్ ఏ రోల్ ప్లే చేయాలి దగ్గర నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణకి నేను అక్కనే. లైక్ ఐ థింక్ ఎవ్రీబడి ఆన్ ఇన్స్టాగ్రామ్ న్యూస్లో అందరూ దీప్తక్క అని పిలుస్తారు. నేను కూడా ఐ మేడ్ పీస్. నాకన్నా పెద్దవాళ్ళు కూడా నన్ను అక్క అనే పిలుస్తారు. నానికి అక్క అయితే అందరికీ అక్కే. యా, సో లైక్ ఐ సెడ్, నాని ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ అనేది ఉండదు. దే త్రూ ఇట్ అవుట్. ఇఫ్ దే లైక్ ద స్టోరీ దే విల్ గో ఆల్ అవుట్. ఈరోజు ఇంత పెడితే రేపు ఎంత వస్తుంది అనే అసలు ఆ థాటే ఉండదు. సో అదే రూల్ బుక్లో ఫాలో అయిపోయాను. కానీ జగదీష్ చెప్పినంత పీస్ఫుల్ ప్రొడ్యూసర్ ఏం కాదు, బికాజ్ ఐ వాజ్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. నేను చాలా టార్చర్ చేశాను. ఇది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి, ఇదేంటి అదేంటి, దీన్ని ఎందుకు వాడతారు దాన్ని ఎందుకు వాడతారు అని అన్ని క్వశ్చన్స్ అడిగాను. బట్ I really am proud of this team because ఏదైతే రాసే ఫస్ట్ థింగ్ దట్ నాని showed me when he liked code is script, and నాకు స్క్రిప్ట్ చదవడం చాలా ఈజీ. And as a director myself and a writer myself, I love the way Jagdish wrote the story. ఇంకా I will talk a lot about it in the later events, but I think his main and biggest strength is the script. A lot of people times I feel like when movies fail, it's when the script is not strong, and I think Jagdish won there. అండ్ నాకు అక్కడే అర్థమైంది నానికి ఎందుకు ఓకే చేశాడు, బికాస్ హీ రోట్ అ పర్ఫెక్ట్ స్క్రిప్ట్. లైక్ అంటే యూ విల్ నాట్ ఫైండ్ వన్ లూప్ హోల్ దేర్. అండ్ ఆ స్క్రిప్ట్ని అట్లాగే హీ బాట్ ఇట్ టు ద స్క్రీన్, అండ్ ఐ థింక్ దట్స్ వేర్ హీ వన్. అండ్ you'll see what that is on March 14th. I'm so proud of all of them. I'll talk about these amazing actors after you guys see trailer. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీ అందరికీ it will not have anything to show. So but once we release the trailer, I'll talk about these amazing actors, Darshi, Sridevi and Roshan. I was in everyday setting నేను అందుకే వచ్చేదాన్ని. Okay, how do they do this every single day? Not one day they complain. Literally Jagdish చాలా కష్టపెట్టాడు, but they always really worked hard, especially Darshi. He has to remember all these complicated court case numbers and he did great, I think. But we'll talk more about that. I'm really proud of this team, and thanks Nani too for giving me this opportunity as a producer.
అంటే నెక్స్ట్ టైం నేను డైరెక్టర్ అయినప్పుడు ఐ విల్ ఆల్సో నో ఓకే నీ కష్టాలు ఏంటి అని అండ్ వాట్ ప్రశాంతి అండ్ నాని హ్యావ్ టు పుట్ ఇన్ ఫర్ అస్ టు జస్ట్ ఎంజాయ్ డైరెక్టింగ్ అండ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చింది కాబట్టి ఐ విల్ బీ మోర్ కేర్ఫుల్ బట్ యా దిస్ ఈజ్ కోర్ట్ ఈస్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ దెర్ ఇస్ అ రీజన్ వై నాని బ్యాక్డ్ ఇట్ అండ్ ట్రైలర్ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత